స్వామివారికి వస్త్రాలంకరణ ఎలా చేయాలి? 4 మోడల్స్‌లో మీకిక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ముందుగానే కట్టి ఉందండి. అయితే అది ఎలా కట్టాను అనేది ఇక్కడ తీసేస్తున్నాను చూడండి. కాకపోతే ఇక్కడ ఇబ్బందేంటంటే గనక, ఆ కుడి చెయ్యికిను, నడుముకి మధ్యలో చాలా తక్కువ గ్యాప్ ఉంటుందండి. ఆ గ్యాప్ ఉండటం వల్ల వస్త్రాలనేవి అలా బయటికి రావటానికి చాలా కష్టంగా ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి పలసటి వస్త్రాలు కూడా వాడొచ్చు. అయితే నేను ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఇలాంటి విగ్రహాలు ఉంటే వారికి ఇది చెప్తున్నాను చూడండి. అలాగే 2 చేతులు కూడా ఖాళీ ఉండి అలాంటి వారికి కూడా ఈ యొక్క మోడల్ అయితే మీకు యూజ్ అవుతుంది. ఇది మొదటి మోడలు. ఇది తిరుమల శ్రీవారికి కూడా కడుతూ ఉంటారు. ఉత్సవమూర్తి మలయప్ప స్వామి వారికి కట్టే మోడల్ అండి ఇది. ఈ విధంగా 2 ఫస్టు చున్నీలు వేసి చున్నీలే వేయాలి. వెనకది కుడి వైపుది గానీ, ఎడమ వైపుది గానీ కొంచెం ఎక్కువ అట్టి పెట్టుకోండి. ఇక్కడ నేనైతే కుడి వైపుది కొంచెం ఎక్కువ అట్టి పెట్టాను. అట్టిపెట్టి ఆ వెనక నుండి ఆ 2 సందులో నుండి తీసుకొచ్చి బయటికి, తర్వాత నడుముకి పెట్టేసి వెనక వైపు నుండి అయితే ఇంకొంచెం ఎక్కువ వస్తే గనక అటు నుండి రావాలి. అంటే శంఖ వైపు నుండి ఆచ్ఛానం రావాలి. అంటే పై పంచె ఆ యొక్క శంఖం వైపు నుండి రావాలి. కాకపోతే మనకి ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి కుడి చేతి వైపు నుండి కూడా తీసేసాము. ఇంకోటి మిగిలింది కదండీ! అది ఎడమ చేతి వైపున వేసేసేయండి. అంతే ఇదొక మోడల్‌లో స్వామివారి యొక్క అలంకరణ అయిపోతుంది. ఇది తిరుమలలో కూడా ఈ విధంగానే కడుతూ ఉంటారు మలయప్ప స్వామికి. ఇదొక మోడలు. ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను చూడండి. ముందుగా ఈ మోడల్ అయితే ఇలా అయితే కడతామండి. నడుము దగ్గర బెల్ట్ వస్తుంది. ఇది చాలా బావుంటుంది అలంకారంలో. ఇది కూడా చూసారు కదా ఎలా ఉందో? చూడండి వెనక వైపు కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు. వెనక వైపు కూడా మనకి ఇలానే వస్తుంది. వెనక వైపు కూడా మొత్తం కవర్ అయిపోయి ఉంటుందండి. ఆ యొక్క అంచులు మాత్రం చూసుకొని పెట్టుకోండి. ఆ బోర్డర్ అనేది మనకి చక్కగా కనపడాలి. పైన కనపడినా కనపడకపోయినా కింద మాత్రం కనపడాలి. వెనక వైపు కొంచెం ఇలా పైకి సర్దుకుంటే చక్కగా స్వామివారి యొక్క పంచె అనేది రెడీ అయిపోతుంది. ఎవరైతే వస్త్రాలంకరణ బాగా చేసుకోవాలనుకుంటారో వారికి ఈ యొక్క వీడియో అనేది యూజ్ అవుతుంది. అలాగే వెనక చక్రం వచ్చిందనుకోండి, ఆ చక్రం ఉంటే ఇంకా మంచిది. అలా కూడా తీసుకోవచ్చు విగ్రహాలు. కొంచెం తీసేటప్పుడు మాత్రం ఆ చిన్న హోల్ వల్ల అక్కడ వస్త్రాలు పట్టి పోగులైతే ఊడిపోతూ ఉంటాయి. దానికి సంబంధించినవి అలాంటిది మాత్రం చూసి తీసుకోండి విగ్రహం తీసుకునేటప్పుడు. తర్వాత పంచెల్లే ఇదొక మోడలు. ఇలా వేసి ఇది కూడా ఇటు నుండి తీసుకొచ్చి ఇలా మళ్ళీ పైన వేయటం అనేది జరుగుతున్నది. చూసారా? ఇది ఇంకో మోడల్ ఏంటంటే కనుక స్వామివారికి అభిషేకం అప్పుడు కడతారు. తిరుమలలో అభిషేకం అప్పుడు ఈ యొక్క వస్త్రాలంకరణ చేస్తూ ఉంటారు. చూసినట్లయితే ఒకవైపే పైన పట్టేలే వస్తుంది, ఇంకోవైపు ఏమి రాదు. ఇది ముఖ్యంగా అభిషేకాలు అప్పుడే చేస్తారు కానీ మలయప్ప స్వామికి మాత్రం ఊరేగింపులు కానీ ఉత్సవాలప్పుడు మాత్రం అలా చేయరు. ఎప్పుడు చేస్తారు అంటే కనుక పెద్ద పెద్ద ఇవి అభిషేకాలు చేసినప్పుడు కానీ, జ్యేష్ఠాభిషేకాలు కానీ అలాంటి సమయాల్లో ఇలా కడుతూ ఉంటారు. ఇలా తీసుకొచ్చి ఆ పైన ఒకవైపే చెంగు వస్తుంది, ఇంకోవైపు ఉండదు. ఇలా 2 వైపులో వచ్చేసేటట్లుగా ఉంటుంది. ఇదొక మోడలు. నడుము దగ్గర కూడా బెల్ట్ వస్తుంది. ఈ విధంగా చాలా బాగుంటుందండి. ఇదొక మోడలు. ఇది మీకు ఇప్పటికి 2 మోడల్స్ చూపించాను. ఇది అభిషేకం మోడలు. ఫస్ట్‌దేమో స్వామివారికి సంబంధించిన ఉత్సవాలప్పుడు వేసేది. అంటే ప్రతినిత్యం కూడా కట్టేది అనుకోవచ్చు. అదొక మోడలు. ఇవి 2 కూడా మీకు అర్థమయ్యే ఉంటాయని నేను భావిస్తున్నాను. ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఈ విధంగానే తీసుకొని ఇందాకలేంటంటే వెనక నుండి దోపుకొచ్చాము. ఇది అట్లా కాదండి. ఇట్లా సైడ్లు తీసుకొచ్చి నేను కట్టే మోడల్. ఇది చాలా వరకు నేను కడుతూ ఉంటాను. ఎందుకు అంటే కనుక నా దగ్గర ఉన్న వస్త్రాలు ఎక్కువ పెద్దగా ఉండవు. కానీ పైన పంచెతో కలిసి రావాలి కాబట్టి నేనైతే ఈ విధంగా 1 మీటర్ ఉంటుంది కదండీ! అవి వాడతాను. ఆ 1 మీటర్ వల్ల ఏంటంటే కనుక నడుముకి మళ్ళీ ఎక్స్ట్రా అయితే రాదు. అలాంటప్పుడు నేనేం చేస్తానంటే ఈ విధంగా వేసేస్తానండి. నడుము దగ్గర మనకి గోల్డ్ లేస్‌కి సంబంధించినవి ఉంటాయి. అవి కట్టేస్తాను. అది వడ్డానంలాగా ఉంటుంది. అలా కూడా కట్టుకోవచ్చు. మనకి ఇంకా ప్లేస్ లేదు కాబట్టి అలా కూడా కట్టుకోవచ్చు. అంటే ఎక్కువ వస్త్రం కూడా లేదు. ఇలా కింద వరకు రావాలి ఆ యొక్క పై పంచులు అంటే కనుక ఈ విధంగా కట్టుకోవచ్చు. ఇదొక మోడలు. అలాగే కంచి లేదంటే తమిళనాడు వాళ్ళు కట్టేది అభిషేకం అప్పుడు కట్టే వస్త్రాన్ని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అభిషేక వస్త్రం అంటే ఇలా కింద కడతారు. 2 బోర్డర్స్ వస్తాయి. 2 బోర్డర్స్‌ని ఇలా కలిపి ఒకసారి వెనక్కి కట్టి తీసుకొచ్చి ముందుకు వేస్తారు. శంకు చక్రాల మీదగా తీసుకొస్తారు. అది బాగుంటుంది. అలాగే మనం ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఎలా చేయాలంటే కనుక అది కింద ఫస్టు
మామూలుగా వేసేసి, రెండోది మాత్రం ఆ 2 నడుముల మధ్యలో నుండి వచ్చేటట్లు, ఇంకో చెయ్యి కూడా కనపడేటట్లు పెట్టాలి. ఇదొక మోడలు. ఇది తమిళనాడులో బాగా కడుతూ ఉంటారు. ఇవన్నీ గూడా మనం చూడవచ్చు. నేను ఎలా నేర్చుకున్నాను అంటే గనక, ఇట్లా టీవీలో చూస్తానండి ఫస్టు. అంటే మనకు దాని మీద ఇంట్రెస్ట్ ఉండేటంటే గనక చూడంగానే పట్టేసే ఉంది గుణము. అలా చూసినప్పుడు, ఆ విగ్రహం చూసినప్పుడు ఎలా కట్టారు ఏంటనేది ముందు విగ్రహం చూడనండి. ఆ పంచె ఎలా కట్టారు, ఆ వస్త్రం ఎలా కట్టారు, ఆ చీర ఎలా కట్టారని చూసి, ఆ తర్వాత నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను. అలా నేర్చుకునేవండి ఇవన్నీ గూడా. నేను ఒకసారి ఫస్ట్‌లో చిన్నప్పుడు అంటే చీర కట్టమని టెంపుల్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు కట్టనన్నారు. ఆ తర్వాత నేనే అటు ఇటు ట్రై చేసి అప్పటి నుండి ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. నేను అప్పుడు ఫోర్తో, ఫిఫ్తో చదువుతున్నాను. అప్పటి నుండి నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి ఆ యొక్క అలంకరణ ఎలా ముందు వెళ్ళంగానే ఆ యొక్క పంచె ఎలా కట్టారు, చీర ఎలా కట్టారని స్కాన్ చేసేసుకుంటాను. ఆ తర్వాత వచ్చిన తర్వాత అది ట్రై చేస్తాను. అది వెంబటే సక్సెస్ అవుతుంది. అలా నేర్చుకునేవండి ఇవన్నీ గూడా. ఇక్కడ ఇంకో మోడల్ చూపిస్తున్నాను చూడండి. ఈ పైనుండి పంచెలాగా తీసుకొచ్చి ఇలా కూడా చేసుకోవచ్చు. దీనికి మాత్రం వెనక చక్రం ఉంటే బావుంటుందండి. చక్రం లేకపోతే అలా పైకి వచ్చేస్తూ ఉంటాయి. ఇలా కూడా కట్టుకోవచ్చండి. ఈ విధంగా కూడా ఒక మోడలు. ఇలాంటి చాలా రకాలు స్వామివారి వెంకటేశ్వర స్వామికి అనేసరికి చేసుకోవచ్చు. మెయిన్ విగ్రహాలు కొనుక్కునేటప్పుడు ఎడమ చెయ్యి మధ్యలో ఖాళీ, అలాగే కుడి చెయ్యికి, నడుముకి మధ్యలో ఖాళీ అనేది కంపల్సరీ చూసుకొని తీసుకోండి. అలాగే విగ్రహాలు స్ట్రెయిట్‌గా ఉండేటట్లు చూసుకోండి. అంటే వెనక్కి వాలినట్టు గానీ, ముందుకు వాలినట్లుగా గానీ ఉండకుండా చూసుకోండి. ఇంకా ఇక్కడ చూస్తున్నట్లయితే తమిళనాడులో ముసుగు ఉత్సవం అని చేస్తారండి. ఆ ఉత్సవం అప్పుడు ఇట్లా వేస్తారండి. స్వామివారి యొక్క ఫేస్ కనపడుతూ. కానీ ఈ స్వామివారి ఫేస్ మాత్రం చాలా బావుంటుందండి. చాలా చిరునవ్వులుగా ఉంటుంది. కానీ ఆ బాడీ పార్ట్స్ అంతా కూడా అలా ఇచ్చేశారు. అది మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది గానీ, స్వామివారి విగ్రహం స్వామివారి యొక్క చిరు మందహాసం మాత్రం చాలా బావుంటుంది. చూస్తూనే ఉండాలనిపిస్తుందండి. అంత సుందరంగా ఉంటాడు స్వామి. ఈ విధంగా అలంకారాలు మీకు చూపిచ్చాను 4. అవి చూసి మీకు నచ్చితే గనక లైక్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో వెంకటేశాయ.